నిన్న ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి తుంగతుర్తి నడిబొడ్డున రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇరిగేషన్ శాఖ మార్చులు, సివిల్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి నిరుపేదలకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు మంజూరు చేసి తుంగతుర్తి గడ్డ పోరాటాల గడ్డ మీద నుంచే రేషన్ కార్డుల పంపిణీకి ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున తుంగతుర్తి గతంలో పోరుగడ్డ ఎర్రగడ్డ నిన్న పథకాలకు అడ్డగా మారిన సమక్షంలో పెద్ద ఎత్తున సుమారు 1,00,000 మంది ఆ సభను విజయవంతం చేసి గులాబీ గుండెల్లో దడు పుట్టించినటువంటి ఆ సభను చూసి జీర్ణించుకోలేక నల్లగొండలో ఒక జోకర్, జెడ్పీటీసీకి ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ. నిజంగా నల్లగొండలో ఇప్పటికే మీ నూకలు చెల్లినాయి, మీకు డిపాజిట్లు రాలేదు, ఏదో అత్యవసర మెజార్టీతోటి 2,000 3,000 మెజార్టీతో గెలిచిన జోకర్ జగదీశ్వర్ రెడ్డి కూడా మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక విలువ నీకు లేదు, మాట్లాడే అర్హత నీకు లేదు. ఇవాళ నల్గొండ జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ. గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఇద్దరు కూడా ఉమ్మడి నల్గొండను తెలంగాణలో మొదటగా ఉంచే కార్యక్రమంలో ఏ కార్యక్రమం జరిగినా నల్లగొండ కిల్లా నుంచే జరగాలని చెప్పి మీరు గత 10 ఏళ్ళుగా మర్చిపోయినటువంటి అభివృద్ధిని, సన్నబియ్యం కార్యక్రమాన్ని నల్లగొండ జిల్లా నుంచి రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు అందరికీ తెల్ల రేషన్ కార్డులు నల్లగొండ నిన్న తుంగతుర్తి నుంచి ప్రజా సంక్షేమం అందిస్తుంటే జీర్ణించుకోలేక మీకు మనుగడ లేదని చెప్పి ఒక జోకర్ మా గౌరవ ముఖ్యమంత్రి మా పార్టీ గురించి మాట్లాడుతుంటే నిజంగా తెలంగాణ ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఏం అర్హత ఉందని జగదీశ్వర్ రెడ్డి మా ప్రభుత్వం గురించి కానీ మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నావు? మరి గత 10 ఏళ్ళుగా తుంగతుర్తికి ఎందుకు గోదావరి నీళ్ళు తేలేదు? ఎందుకు ఎస్ఎల్బీసీ కంప్లీట్ చేయలేదు? గత 10 ఏళ్ళుగా నువ్వు కడుతున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఏమైనాయి? గత 10 ఏళ్ళుగా పేదోడికి సంక్షేమం అందలేదు, ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వలేదు. మీ కేసీఆర్కు, మీ ప్రభుత్వానికి ఎలక్షన్లు వచ్చినప్పుడే తప్ప ఎలక్షన్లు లేకపోతే మీకు ప్రజా సంక్షేమం పట్టదు. మీరు గతంలో దళితులను మోసం చేసిరు, హరిజన గిరిజనులను మోసం చేసిరు, బీసీలను మోసం చేసిరు, అన్ని వర్గాల ప్రజలను మోసేసి రైతులను కూడా నిట్టేట ముంచి ఇవాళ రైతులు సంబరాలు చేసుకుంటుంటే నేనేదో వరగబెట్టినా, మేమేదో నల్గొండ జిల్లాకు నేనొచ్చే మార్పు తెచ్చినా అని చెప్పి ఈ జోకర్ మాటలు మార్చుకోవాలి. మళ్ళొక్కసారి మా ప్రభుత్వం గురించి కానీ, మా గౌరవ ముఖ్యమంత్రి కానీ, మా నల్లగొండ ముద్దు బిడ్డలు మా మంత్రుల గురించి మాట్లాడితే నాలుక కోస్తాం. జాగ్రత్త జగదీశ్వర్ రెడ్డి గారు. కాంగ్రెస్ హయాంలో 70 ఏళ్ళ పాలనలో నల్లగొండ కొరిగింది ఏం లేదన్నావు, తెలంగాణ కొరిగింది లేదన్నావు. ఇవాళ నాగార్జున సాగర్ ఎక్కడ కట్టినాం? ఇవాళ డిండి, ఇవాళ దేవాదుల ఎస్ఎల్బీసీ, ఇవాళ భారతదేశంలో కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులతోటే ఇవాళ పంటలు పడుతున్నాయి, రైతాంగం సంబరాలు చేసుకుంటే మీ కేసీఆర్, మీ ప్రభుత్వం కట్టినటువంటి కూలేశ్వరం కూలిపోయినా కానీ గత సంవత్సరం రికార్డు స్థాయిలో తెలంగాణ భారతదేశానికి రోడ్ మోడల్గా అత్యధిక వరి పంట పండించిన రాష్ట్రంగా మా ప్రభుత్వం చేసినటువంటి ప్రాజెక్టులతోటే కదా